గారు అంటారు 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇటు వచ్చింది వయసు పేరును గాంధీ గారు పెట్టారు. వారు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చేతిలో తీసుకొని పేరు మోహన్ అనే పేరు పెట్టారని చెప్తారు. అటువంటి మోహన్ కందా గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు రండి. చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చారు. మరీ ముఖ్యంగా జస్టిస్ చలమేశ్వర్ గారు, మోహన్ కందా గారు, గరిమెళ్ళ నారాయణ గారు, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు, పిసి గాంధీ కాజా, సీనియర్ అడ్వకేట్ ప్రతాప్ రెడ్డి గారు, రావెల సోమయ్య, పురుషోత్తమరావు, భూదానం సుబ్బారావు, అవధానం రఘుకుమార్ రిటైర్ అయ్యారు. వారు ఫిజిక్స్లో పిహెచ్డి చేశారు. వారు ప్రయోగాత్మకంగా సత్యాన్వేషణ చేస్తున్నారు ట్రూత్ ల్యాబ్స్ ద్వారా. గాంధీ అంటే చాలా గౌరవం. ఈ కార్యక్రమానికి వారు పరోక్షంగా ఎంతో దోహదం చేశారు, సాయం అందించారు. పూర్ణచంద్ర గాంధీ కాజా వీరి ప్రత్యేకత ఏంటంటే 48 జనవరి 24వ తేదీన జన్మించారు. గాంధీ గారు గతించిన సమయానికి వారికి నామకరణం జరగలేదు కనుక తర్వాత వారి పెద్దలు గాంధీ అనే పేరు పెట్టారు. గాంధీ గారు ఆహ్వానం. ముందుగా సభకి నమస్కారం. సభకి వచ్చిన ఎంతో ప్రముఖులు
గాంధీతో పాటు కొంతమంది మీరు కూడా వీటిలో కొంతమంది కాంటెంపరీగా ఉన్నవాళ్ళు, గాంధీని చూసిన వాళ్ళు, గాంధీని గురించి తెలిసిన వాళ్ళు, గాంధీ మార్గాన్ని పాటించేవాళ్ళు, గాంధీ మార్గం మీద పూర్తి నమ్మకం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఈ సభకి వచ్చారు. అందరికీ నా నమస్కారం. మిగిలిన పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారం. గాంధీ గారు పేరు పెట్టడం అది కాకతీయంగా ఆయన చనిపోయే 6 రోజుల ముందు జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టారు. కానీ దానికైనా ముఖ్య కారణం ఏంటంటే 1921లో మహాత్మా గాంధీ గారు మా ఇంటికి వచ్చారు. మా ముత్తాత గారు అప్పట్లోనే ఆయన ప్రాపర్టీని 2 పిల్లలు ఉంటే 3 భాగాలు చేసి 3వ భాగం ధర్మానికి ఇచ్చారు 1921లో. ఆ టైంలో ఆయన మా ఇంటికి వచ్చారు, మా ఊరికి వచ్చారనమాట. 1927లో మా మదర్ పుట్టారు. సో ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ప్లస్ గాంధీని ఫాలో అవ్వడంలో ఎంతవరకు వెళ్ళారంటే, నేను పుట్టిన నాటికి గాంధీ విగ్రహం కూడా, హనుమాన్ విగ్రహం, గాంధీ విగ్రహం 2 ప్రక్కన ఉండేవి. అది దాన్ని బట్టి నాకు అంటే గాంధీ పేరు పెట్టి, నువ్వు గాంధీ పుట్టినప్పుడు చనిపోయినప్పుడు పుట్టావురా, నువ్వు గాంధీవిరా, గాంధీలాగా నువ్వు ఉండాలిరా అని చెప్పేసి రోజు చెప్పడం అదొక ఎత్తు. ప్లస్ ఇవన్నీ చూడడం ఒక ఎత్తు. పోతే ఉత్తరోత్తర నేను చదువు అయిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడము, అది కూడా ప్రిఫరెన్స్, మా పేరెంట్స్ కూడా ప్రిఫరెన్స్ ప్రకారం దగ్గర జాయిన్ అవ్వడము. అది జరిగిన తర్వాత నాకు మళ్ళీ సత్యం మీద, సత్యాన్ని అన్వేషించడానికి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ఆయన చెప్పిన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ లాగా 49 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ చేస్తూ. 49 ఇయర్స్ కరెక్ట్గా ఇప్పటికి. ఈ 49 ఇయర్స్లో అన్ఇంటరప్టెడ్గా, మధ్యలో నేను అమెరికా వెళ్ళి 4 ఇయర్స్ ఉన్నా అదే పని చేశాను, సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్ అదే పని చేశాను. ఈ సత్యాన్ని అన్వేషిస్తూ వచ్చాను. రిటైర్మెంట్ అయినాటికి అయిపోయింది కదా సర్వీస్ అని చెప్పేసి మానకుండా సత్యాన్వేషణలో నాకు చాలా తృప్తి కలిగింది, కానీ అసంతృప్తి కూడా చాలా కలిగింది. సత్యాన్ని కనుక్కోగలుగుతున్నాం, కానీ దానికి జస్టిస్ అంటే ధర్మం, దాన్ని పూర్తిగా దాన్ని పరీక్షించబోతున్నాం అని చెప్పేసి ఫీలింగ్ వచ్చింది. సత్యం నా ఉద్దేశం ఏంటంటే ట్రూత్ కనుక్కుంటే దాని రిజల్ట్ ఏంటంటే జస్టిస్ జరగాలి. ఇప్పుడు మహాత్మా గాంధీకి ఒక ఫేమస్ టైటిల్ ఒకటి, జస్టిస్ ఈజ్ ట్రూత్ ఇన్ యాక్షన్ అనేది నాకు మైండ్లో పడిపోయి, ఈ జస్టిస్ జరగకపోతే ట్రూత్ జరిగినట్టు కాదు, దీన్ని ఇంకా కృషి చేయాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా చేయలేకపోతున్నాయని చెప్పేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ట్రూత్ ల్యాబ్స్ పేరుతో నేను పెట్టాను. చాలా వయసులో చిన్నవాళ్ళు కొంతమైనా నేను చాలా గౌరవభావంతో చూసే చలమేశ్వర గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వయసులో ఎంతో పెద్దవారు, అంతకంటే కూడా అదే గౌరవభావంతో నేను చూసే పుత్తూరు వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది పెద్దవాళ్ళు ఉండగా మాట్లాడడం ఒకటి. రెండోది, గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం చేయాల్సి రావడం ఇంకొకటి. ఎందుకంటే మరి అడిగినప్పుడు కాదనలేకపోయినటువంటి సందర్భానికి రావడం. కానీ నేను 4 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ప్రపంచ చరిత్రలో ఎన్నో దేశాలు స్వరాజ్యం కోసం పోరాడారు. అది మనకి అమెరికా దగ్గర నుంచి మతమంది దగ్గర సూడాన్ దాకా కూడా చూసాం. కానీ ఏ దేశంలోనూ ఎప్పుడూ ప్రపంచ చరిత్రలో ఒక్క రక్తబొట్టు కూడా కింద పడకుండా పూర్తిగా అహింసా మార్గంలో స్వాతంత్రం రావడం అనేది అరుదనే కాదు, అసలు జరగలేదని చెప్పచ్చు. కనుక అటువంటి విధంగా మన దేశానికి మరి జన్మించిన మహానుభావుడు ఆయన పెద్ద ఆయన సమకాలికమైన దృక్పథంతో చేయాలి. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మద్యపానం కానివ్వండి, లేకపోతే ఆయన ప్రతి ఊరికి ఒక సహకార సంఘం ఉండాలనేవారు. అది జరిగే పని కాదు. అసలు ప్రతి ఊరికే కాదు, 10 ఊళ్ళకు కూడా. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో అయితే, లేదా చలమేశ్వరరావు గారు కృష్ణా జిల్లాలో అయితే ఒకరు ఊళ్ళో 4 సంఘాలు కూడా పెట్టుకోవచ్చు. అక్కడ అటువంటి ప్రాస్పెరిటీ ఉంది. కానీ అదే మరి రాయలసీమలోనూ తెలంగాణ కొన్ని చోట్ల మేము చేసాం ఈ పని. 10 ఊళ్ళు తిరిగినా కూడా మనకు వైబిలిటీ దొరకదు. కనుక ఊరికి ఒకటి అని అన్నారంటే గ్రామంలో స్వరాజ్యం అనేది కోఆపరేటివ్ సొసైటీ ద్వారా జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశం. దానికి కొంచెం
కాంటెంపరీ మీనింగ్ తీసుకోవాలి. ఒకటి ఐ జస్ట్ వాంటెడ్ టు సబ్మిట్ టు యూ. ఇంకోటి మద్యపాన నిషేధం కూడా అమెరికాలో దగ్గర నుంచి 1940 నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు, చేయలేకపోయారు, ప్రయత్నం చేశారు, మానేశారు, అన్నీ జరిగాయి. దాన్ని ఒక మూఢనమ్మకంగాను ఒక డాగ్మాగాను తీసుకోకుండా కానీ దాని స్ఫూర్తి మనం గుర్తుంచుకొని మన ప్రాక్టికల్ పరిస్థితులను బట్టి దాన్ని మనం పాటించాలని నా సబ్మిషన్. తర్వాత నేను ఈ మధ్యన ఏ వేదిక మీద నుంచున్నా చెప్తూ ఉంటాను, ఎన్నో రకాలుగా మన దేశాన్ని చూసి మనం గర్వపడొచ్చని. ఒకటి ఏంటంటే స్వాతంత్ర్యం అని చెప్పింది. రెండోది ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. మహానుభావుడు నాకు మా గురువు గారు స్వామినాథన్ గారు ఇంకా ఉన్నారు, ఆయన చెన్నైలో. ఈజ్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. అటువంటి వాళ్ళు చేసిన వాళ్ళు పునాది వేశారు అసలు దేశం డెవలప్మెంట్కి. ఏంటి? ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ. తినడానికి తిండి లేకుండా మనం PL 480లో షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అనేవాడు. ఒక ఓడ వచ్చి మనకి ఆహార ధాన్యాలు తెస్తే తప్ప మనకి ఆకలి తీరేది కాదు. అప్పటి నుంచి ఈ పరిస్థితికి వచ్చేవాడు ఎంత గర్వమైన విషయం, మరి ఎంతో గర్వించాల్సిన విషయం. మరి అదే కాదు, మనం చేయని విధంగా ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ సెక్యూరిటీ తర్వాత మన సుప్రీంకోర్టు అనండి, మన ఎలక్షన్ కమిషన్ అనండి, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనండి, ఈ మధ్యనే చూసాం కదా అవి ఎంత గర్వంగా ఎంత తలెత్తుకుని ఎంత అటల్ బిహారీ గారు వాజ్పేయి చెప్పారు కదా, ఊంచా మస్తక్ ఉభరా సీనా జీనా హోతో ఐసా జీనా అని. మరి చలమేశ్వరరావు గారు ఇక్కడే కూర్చుని ఆయన ముందర ఆయన ముఖస్థుతి చేయడం మంచిది కాదు కానీ ఆయనే చూపించారు మనకి, తలెత్తుకుని మాట్లాడంటే ఎలా చేయాలి మన దేశంలో అని చెప్పి. కానీ ఇటువంటివి చూస్తే మన IIMs ఉన్నాయి, మన IITs ఉన్నాయి. అక్కడ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఇక్కడ సింధు ఉంది, ఇక్కడ అంటార్క్టికాకి వెళ్ళాము, అక్కడ అంగారక గ్రహానికి వెళ్ళాము, చంద్రుడి మీదకి రాకెట్ కూడా ప్రయాణం చేసాము. మన దేశం చేయలేని పని లేదు, చేయని పని లేదు. ఆత్మహత్యలు చేసుకుని ఇప్పటిదాకా. మరి 21వ శతాబ్దంలో మరి స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ళ తర్వాత జరగాల్సిన పనులు ఇవి. ఇంటర్నేషనల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పి వాళ్ళు UNDP వాళ్ళు తయారు చేసిన దాంట్లో ఆ సూచిలో మనం 139వ స్థానంలో ఉన్నామంటే తల ఉంచుకోవాలనిపిస్తుంది కదా. మరి కనుక చేయగలమన్న స్థైర్యం కూడా మనలో మన బలం ఉంది, శక్తి ఉంది. కనుక కొంచెం కాస్త బ్యాలెన్స్తో ముందరికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఎన్నో రకాలుగా దేశం ప్రగతి చెందిన ఇంకా దేర్ ఆర్ పాకెట్స్ వేర్ పీపుల్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఈవెన్ ఫండమెంటల్ బేసిక్ హ్యూమన్ నీడ్స్. మంచినీళ్ళు లేని చోట్లు ఉన్నాయి. కంద గారు వర్షం కురుస్తుందని చెప్తున్నారు. సరే మంచిదే, వర్షం కురిస్తే మంచిదే, కానీ గాంధీ గారు కూడా మనతో పాటు ఉంటారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం, సాధనకు మార్పుకు కార్యక్రమంగా ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడే మాట్లాడినటువంటి వారు ఈ పరిస్థితులకి మోహన్ కందా గారు మాట్లాడి చెప్పినారు, గాంధీ గారు మాట్లాడి చెప్పినారు, గాంధీ గారు మాట్లాడి చలమేశ్వరరావు గారు జస్టిస్ గారు వచ్చినారు. ఈ సమావేశం చూసినాక నాకు పూర్తి విశ్వాసం కలుగుతున్నది. ఒక మహత్తరమైన జాతిలోనే కాదు, విశ్వజనీయమైనటువంటి ఒక పరివర్తన, మార్పు, సాధన ప్రయత్నం జరుగుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు నేను మాట్లాడటానికి రాలేదు. 2 మాటలు మాత్రం గాంధీ గారు హిందూ స్వరాజ్యంలో చెప్పినవి మీకు వినిపిస్తాను. అంత తర్వాత చాంపరాంది 2 మాటలు వినిపించి నేను సెలవు తీసుకుంటున్నాను. అంత బహుశా 2-3 నిమిషాలలో అయిపోతుండొచ్చు. హిందూ స్వరాజు మీ అందరికీ తెలిసిందే, సౌత్ ఆఫ్రికాలో రాసిన పుస్తకం. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశానికి భవిష్యత్తుకు స్వతంత్రం వస్తుందనే విశ్వాసంతో ఒక ప్రణాళిక ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇందులో ఒక ప్రశ్న అడిగినారు, మీరు ఈనాడు ఇంగ్లాండ్ పరిస్థితి బహు దయనీయంగా ఉన్నదంటున్నారు, అది దుర్భరంగా ఉన్నదంటున్నారు, అటువంటి దయనీయమైన పరిస్థితికి మనం రావద్దని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. దాని విషయం ఎట్లా చెప్తారు చెప్పండి అన్నారు. దాని మీద గాంధీజీ మాట్లాడిన 2 మాటలు వినిపిస్తారు. మీ అభిప్రాయం సరి అయినదే. ఇంగ్లాండ్ స్థితి ఇప్పుడు కడు దయనీయంగా ఉన్నది. భారతావనట్టి స్థితికి ఎప్పుడూ దాపరించకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పార్లమెంటు మాతృస్థానంలో ఉన్నదని అన్నారే, ఆ బ్రిటిష్ పార్లమెంటు ఒక గొడ్రాలుగా వేశ్యగా మారిపోయింది. ఈ 2 మాటలు ఆనాడు ఎప్పుడో అన్నాడంటే ఇవాళ కూడా మనం ఎవరైనా అనగలుగుతామా? ఒకవేళ దాన్ని సరిగ్గా లాజిక్గా ఆలోచిస్తే ఈరోజు కూడా ఇంత దయనీయ కందా గారు మాట్లాడేటట్టు
మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా ఇప్పటికి పాశ్చాత్య దేశాల కన్నా మనం ఇక్కడ బాగా ఉన్నాం. ఇక్కడికి మన సంబంధాలు పోలేదు. ఇప్పుడే మాట్లాడినప్పుడు గాంధీ గారు పేరు పెట్టినటువంటి విషయం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికీ ఇంకా పాశ్చాత్య దేశాల కన్నా మనం బాగా ఉన్నా, కానీ భవిష్యత్తు కొరకు మన పిల్లల కొరకు ఆశపడి మనం అందరం అమెరికా మీదనే ఆధారపడేటువంటి పరిస్థితి ఇది కడు దయనీయంగా ఉన్నదని చెప్పక తప్పదు. కానీ సమకాలీన పరిస్థితులు ఆ దయనీయమైన పరిస్థితుల్లో కొట్టుకపోక తప్పడం లేదు. ఆ కొట్టుకుపోయే పరిస్థితి నుండి ఇది భగవంతుడు కల్పించిన పరిస్థితే కావచ్చు, నాకు తెలుసో తెలుగో భగవంతుడు అనేది ఒకటి ఉందని అనుకుంటున్నాను. రామాయణం కానీ భారతం కానీ కల్పన కావచ్చు, అది లేకపోతే నిజమే కావచ్చు. కానీ ఆ కల్పనలో ఇవాళ రాముని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఏ ఊరికి పోయినా రాముని పేరు రామ రామ అంటాం. ఇప్పుడు మీరైనా నేనైనా ఏదైనా వస్తే రామ అంటాం, అమ్మ అని అంటాం, రామ అని అంటాం. అమ్మ అంటే ఒక విధంగా అది కులార్ణవతంత్రంలోని శ్లోకం అంటారు. మాతాచ పార్వతోదేవి పితాదేవో మహేశ్వర రాత్రౌ సర్వమానవ స్వదేశో త్రిభువనాంతరని. ఎక్కడ సరిహద్దులు లేవు, లేకపోతే నీటికి సరిహద్దు లేదో, గాలికి సరిహద్దు లేదో, దైవత్వానికి సరిహద్దు లేదు, మానవత్వానికి సరిహద్దు లేదు. అదేవిధంగా క్రైస్తవం 2000 సంవత్సరాలు, కానీ ఆ దేవునికి వాటి దేవుని పేరే, దేవునికి సరిహద్దులు లేవు. ఇస్లాం 1300 సంవత్సరాలు, దానికి సరిహద్దులు లేవు, వాడు దేవుడి పేరు మీద. కానీ ఆ మూలం ఏమిటి అన్నప్పుడు వేదాలు, ఉపనిషత్తులు. అందులోకి వచ్చినప్పుడు ఈ 4 యుగాలను సమగ్రంగా సమన్వయం చేసి అది భారతీయ స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్ర పోరాటమే కల్పించింది. అంటే గాంధీ కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, వివేకానందుడు కావచ్చు, అరవిందుడు కావచ్చు, పుస్తకం చాంప్రాన్ చారిత్రక మహోద్యమం చాంప్రాన్ సత్యాగ్రహం అని మన పి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడే. గాంధీ గారి గురించి నాకు తెలిసిన మట్టుకు స్వాతంత్రోద్యమం 1915లో సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చిన తర్వాత చంపారణ్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతదేశాన్ని విడిపించడానికి ప్రయత్నం చేయడం కారణం ఆయన తెలుసుకున్నది ఏంటంటే 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య ఉద్యమం అన్నారు. కానీ అప్పుడు జరిగిన తర్వాత ఆయనకి ఒకటే జరిగింది అంటే దానికి 2 మార్గాలు అనిపిస్తున్నారు. నేను ఒక్కరిని చేసేది కాదు, ఇది దేశవ్యాప్తంగా పూర్తి భారతదేశాన్ని అందరినీ లేపితే మళ్ళీ ఉద్యమం మళ్ళీ 1857 రావడం అహింసా మార్గం అనేది అనే రాజకీయ స్ట్రాటజీ అని పెట్టుకోవాలి. అది తర్వాత ఎట్లా ప్రపంచంతో బాగిందో తర్వాత చెప్తాను. గాంధీ ఆయన సొంతంగా నేనే చేసినాననుకోకుండా యావత్ భారతదేశాన్ని నాగలు దున్నేవాడి కాడి నుంచి, రిక్షా దున్నేవాడి కాడి నుంచి, పెద్దలు చిన్నలు అందరూ ఒక్కరికి కాల్చి మొత్తం యావత్ భారతదేశాన్ని ఒకటే లేపి ఆ విధంగా చేసి ఆ విధంగా దానికి పొలిటికల్ స్ట్రాటజీ వైలెన్స్ అనేది తర్వాత చెప్తున్నది. వైలెన్స్ చేస్తే ఏమవుతుందో అనేది ఆయనకు తెలుసు. నాన్ వైలెంట్ విధంగా ప్రపంచానికి మొత్తం యావత్ భారతదేశాన్ని ఒకటే చేసిన వార్త. అయితే అది 1947 ఇంకొక విషయం అందరికీ తెలిసిన విషయమే. 15 ఆగస్ట్ 1947లో భారతదేశం విమోచన అయినప్పుడు అప్పుడు ప్రపంచంలో 35 రాజ్యాలే ఇండిపెండెంట్గా ఉండేవి. అవన్నీ యూరోప్లో ఉండేవి. సరే అమెరికా, నార్త్ అమెరికాలో ఉండేది. కడవన్నీ కొన్ని ఉన్నా ప్రపంచంలో అన్నికంటే పెద్ద ఖండం ఏషియా, సెకండ్
భారతదేశం, ఆఫ్రికా, సౌత్ అమెరికా అన్ని ఏ రాజ్యం కింద ఒక 8 రాజ్యాలు, యూరోపియన్ రాజ్యాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఈ కొన్ని 7 రాజ్యాలు మొత్తం సామ్రాజ్యం మొత్తం ప్రపంచం అంతా ఆక్యుపై చేసుకున్నాయి. వాటిని అది వెంగడిస్తే విశ్లేషిస్తే చాలా వస్తాయి. ఆ ధైర్యం, ఆ మేధ వారికే సొంతం. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నిత్య సంతోషిని లహరి 2 నిమిషాలు నా గాంధీకి ఇష్టమైన పాట. सब मिला मांगे यह वरदान, हमारा रहे मानव का ज्ञान। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, पतित पावन सीताराम, पतित पावन सीताराम। ఒక చిన్న ఊళ్ళో డాక్టర్గా ఇది పాటించడానికి ఆయనకు అవకాశాలు కలిగాయి. ఒక పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు గొప్ప సేవ చేయగలిగారు. అర్ధరాత్రైనా ఎవరు వచ్చి పిలిచినా వారు దళితులైనా సరే వెంటనే బయలుదేరి సిద్ధం అయ్యేవారు. వారు సూటు బూటు కోటు వేసుకునేవారు. బ్యాగ్లోనే కాకుండా టేబుల్లో కూడాను, కోట్ టేబుల్లో కూడాను కొన్ని మెడిసిన్స్ ఉండేవి. ఆ రోజుల్లో ప్లాస్టిక్ డిస్పోజబుల్ సిరింజెస్ లేవు, గ్లాస్ సిరింజెస్ మాత్రమే ఉండేవి. కోట్ ఫ్రంట్ పాకెట్లో ఒక స్టీల్ పెన్ను ఉల్లా ఉండేది. అది తీస్తే 2 ml సిరింజి స్టెరైల్ స్పిరిట్తో సోపులతో కదలకుండా అమర్చి పెట్టుకునేవారు. కెరసిన్ ల్యాంటర్ పట్టుకొని దళితవాడలోకి వెళ్ళి వాళ్ళ పూరి గుడిసెల్లో దూరి వారిని పరీక్ష చేసేవారు. జ్వరమైనా, పక్షవాతమైనా, కాలు విరిగినా ఎక్కడైనా చేయగలిగిన చికిత్స వెంటనే చేసేవారు. డెలివరీ టైంలో ఎమర్జెన్సీ అయితే మంత్రసాని అప్పలనరసమ్మని పిలిచి ఆమె చేతనే చేయించేవారు. కానీ అంతా పూర్తి అయ్యేదాకా తాను కూడా అక్కడే ఉండేవారు. అవసరమైతే తన బ్యాగ్లోంచి స్పెషల్ ఫోర్సెప్స్ తీసి బిడ్డని జాగ్రత్తగా బయట తీసేవారు. 30 సంవత్సరాల నుండి రిహాబిలిటేషన్ చేస్తున్నా. హైదరాబాద్లో కుష్ఠులు 30-40 ఉంటే వాళ్ళందరినీ తీసుకుంటూ దాని తదుపరి 40 సంవత్సరాలు ఖాదీ ఉద్యమాన్ని ఖాదీ తొలిసేదంతా బహుశా మొత్తం తెలంగాణలో బహుశా మాదే ఖాదీ ఉద్యమం మేము సపోర్ట్ చేస్తున్నాం. గాంధీ భవన్లో మన చాలా అన్ని వరంగల్లో, కరీంనగర్లో అంటే 900 మంది ఖాదీ ఉద్యోగులు స్త్రీలు పనిచేస్తాము. రాష్ట్రం ఒక రాష్ట్రంకి వచ్చి వారికి 40-50 మొత్తం ఉంటే
ఇటు రాష్ట్రం చేశారు. అయితే ఇటు ఎందుకు జాగాలు ఇటు ఎందుకు జాగాలు అది బంటే లేకలేవు, కూరాలు తెంపలేవు, నీకెందుకు రా అంటుంటే కూడా ప్రజల మధ్యన తిరుగుతున్నాను. వర్తమాన వాళ్ళు అడుగుతున్నారు నన్ను, నేడు నిన్నటి పొట్ట నుంచే పుట్టింది కదా అంటే మీరు నేను తీసుకెళ్తేనే మేము సినిమాలు చూసాము, సెల్ ఫోన్ మీరు కొనిస్తేనే చూసాము, అవన్నీ మళ్ళీ ఇప్పుడు తప్పు అంటున్నారు మీరు. అందుచేత మేము ఇది బాగులేదంటున్నాం, ఏం బాగులేదంటున్నాం అని కూడా మమ్మల్ని అడగట్లేదు మీరు. గాంధీ పుస్తకాల ప్రదర్శన పెట్టారండి బొమ్మలు పెడితే అక్కడ నాన్ నావెల్స్లో ఎక్కువ అమ్మింది 15,000 ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ పుస్తకం అమ్మింది. అంటే కొత్త కొత్త యుగంలో ఉన్నటువంటి కొత్త తరం వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదువుతున్నారు. మనలో చాలామంది చదివారని నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నేనే పూర్తిగా చదవలేదు ఏమండి. అందువలన ఇవాళ సమస్యల్ని పరిష్కరించడానికి పూనుకుంటాం అనేటటువంటి ఒట్టేమైనా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మనం ఎవరైనా, లేకపోతే మనం అప్రస్తుతం. మనం ఈనాటి సమస్యల్ని గాంధేయ విధానంలో, గాంధీ మార్గంలో, ఐన్స్టైన్ ఎలాగైతే టైం అనే డైమెన్షన్ని సృష్టించాడో అలాగే 4 ఉపాయాలు ఉండేటటువంటి సామధాన వేద దండోపాయాలు మాత్రమే ఉండే ఉపాయాలని 5వ ఉపాయం ఉందని, దాన్ని ఉపయోగించి దేన్నైనా సాధించవచ్చని తన జీవితంలో చేసి చూపించిన మనిషి గురించి మాట్లాడుతూ ఇవాళ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించలేమని, ఈ సమాజం అంతా చెడిపోయింది, ఈ తరం అంతా చెడిపోయింది, ఏం బాగోలేదని చెప్పుకుంటూ గురించి అయితే నారాయణ గారు మీకు ఒక విషయం మనం ఈ సభలో నేటి తరం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. అయితే నా దృష్టిలో ఈ సభకు రాకపోయినా కూడా గాంధీ మార్గం వాళ్ళు అవలంబిస్తున్నారని నా నమ్మకం. ఎందుకంటే 1 సంవత్సరంన్నర క్రితం ఈ దేశ చరిత్రలో ఒక సంఘటన జరిగింది, అందులో నేను భాగస్వామి. నేను చేసింది తప్ప రైతే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. తప్పని ఒప్పని సమర్థించిన వాళ్ళు ఉన్నారు, తప్పని ఖండించిన వాళ్ళు ఉన్నారు, దోషణ పోషణ యథావిధిగా జరుగుతున్నాయి కూడా. అయితే ఏమిటి జరిగిన సంఘటన అంటే దాని ఆ సంఘటన గురించి నేను నమ్మిన ఒక విషయం, ఈ వ్యవస్థలో ఒక లోపం ఉన్నది, ఇది దేశానికి ప్రమాదకరం అని చెప్పి నేను నమ్మి, నా నమ్మకం సభ వేసభ అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. అది చక్కదిద్దటం నా తలకు మించిన పని అయిపోయింది, నా ప్రయత్నం ఫలించడం లేదు అని నమ్మి దీనికి శరణ్యం కనీసం దేశానికి చెబితే దేశం చూసుకుంటుందేమో దాని భవిష్యత్తు అని చెప్పి ఉద్దేశంతో నేను ఒక పని చేశాను. ఈ తరం వారు, నాకంటే కొంచెం ముందు తరం వారు ఎవరు బహిరంగంగా దాన్ని సమర్థించలేదు. కొందరు బహిరంగంగా విమర్శించారు. తప్పలేదు, భారతదేశంలో. అయితే అసంఖ్యాకంగా యువత నన్ను సమర్థించడం అంటే మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు చెప్పకపోవచ్చు. జనవరి 18, 2018 నుంచి జనవరి 19వ తారీఖు నుంచి ఇవాళ వరకు ఈ దేశంలో నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏదో రకరకాల కారణాలు చెప్పి నా ప్రయాణాలు చేస్తున్నాను.
ఎక్కడో ప్రతి ఊళ్ళోనూ ఇద్దరు ముగ్గురు నలుగురు ఎయిర్పోర్ట్లోనూ రైల్వే స్టేషన్లోనూ బజార్లోనూ లేకపోతే కొన్ని మీటింగ్ పెడితేనో ఫ్లైట్లో యువత వచ్చి నన్ను పలకరించడం, వాళ్ళు రేపు జరుగుతున్న మార్పుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ఫీ తీసుకుంటామన్నాను. అంటే దానివల్ల నేను ఏదో చాలా పాపులర్ అయిపోయానని నమ్మే వయస్సు దాటిపోయింది. నేను సినిమా యాక్టర్ కాదు, పాపులారిటీ కోసం. ఎవరైనా వచ్చి నీతో సెల్ఫీ తీసుకుంటాము అంటే నా దృష్టిలో ఆ అడిగే మనిషి నన్ను సమర్థిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. నన్ను ఏమండి కాబట్టి అంత విచారించాల్సిన అవసరం లేదు. యువతరం ఇప్పటికీ ప్రపంచంలో ఏ రోజైనా యువతరం ఎప్పుడు ఆ ఉడుకు రక్తం అలా ఉంటూనే ఉంటుంది. సమాజం బాగుండాలని, సమాజం 10 మందికి సంతోషదాయకంగా ఉండాలని చెప్పి దానికి తగిన ప్రయత్నం యువతరం అప్పుడు చేస్తూనే ఉంటుంది. వారికి తోచిన పద్ధతులు చేస్తుంటారు, ఏ పద్ధతులు చేస్తారు అనేది తెలుస్తుంది. గాంధీ మార్గం అని చెప్పి మనం వాళ్ళ మాట్లాడే ఈ సందర్భంలో గాంధీ గారిది మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ అని నేను స్పృశించదలుచుకోలేదు. ఒక్క విషయం మాత్రం మనం చేస్తాం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో కూడా జరుగుతుంది ఏంటంటే అంతర్గతంగా ఒక అభిప్రాయం, బహిర్గతంగా ఒక అభిప్రాయం చాలా ఎక్కువగా ఉంది. డ్రాయింగ్ రూమ్లో మనం మాట్లాడే విషయం పబ్లిక్గా మాట్లాడడం చాలా ఉంది. అది ఈ దేశ దౌర్భాగ్యం. ఇటువంటి లక్షణం ఏ దేశంలో ఉంటే ఆ దేశం దౌర్భాగ్యం ఉంది. ఈ దేశంలో ఉండదు. ఇది ఇవాళ లేదు, ఇవాళ మొదలవ్వలేదు. ఒక 15 సంవత్సరాల క్రితం సుమారుగా అబ్రహాం రాడి అని ఒక పెద్ద మనిషి మొఘల్ ఇండియా మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. అక్కడ కొంచెం చదువుకుంటారు. ఇక్కడ పుస్తకం 2 భాగాలు. మొదటి భాగం హిస్టరీ, స్టోరీ. బాబర్ నుంచి ఔరంగజేబు వరకు ఎవరో ఎన్ని యుద్ధాలు చేశారు, ఎన్ని ఏళ్ళు తెచ్చినాయి, ఎన్ని గుర్రాలు తెచ్చినాయి, ఎంతమంది మనుషులు తెచ్చారు, ఎంతమంది భార్యలు చేసుకున్నారు, ఇటువంటి యాక్చువల్ ఇన్ఫర్మేషన్. రెండవ భాగం మొఘల్ ఇండియా నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ. అద్భుతంగా రాశారు. బోత్ ది కంటెంట్ అండ్ స్టైల్ ఆర్ ఎక్సలెంట్. నేను కనీసం 7 సార్లు చదువుతున్నాను. నేను చదవడమే కాకుండా చదవాలి. కనీసం 7-8 కాపీలు కొని పుస్తకాలు చదివే ఉత్సాహం ఉన్న నా స్నేహితులు కొందరికి ఏదో సందర్భం 10 సేవలు కొనిస్తాను కదా, ఈ పుస్తకం ప్రజలు చేశాను. అయితే ఆ పుస్తకం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎపిలాగ్లో ఒక మాట అంటాడు. Psychopathy and hypocrisy are the hallmarks of Mughal nobility. They seldom spoke openly. They communicated in nods and confabulations, which made it easy for them to break free and still feel decent about it. Understand? I think 500 సంవత్సరాల తర్వాత India is not much different. Those who belong to the upper echelons of the society still practice this, which is certainly something which Gandhi never approved. మరి ఇందాక ఆయన చెప్పింది చేశారు, చేసింది చెప్పారని చెప్పి అది ఇవాళ తప్పుకుందని నా అనుమానం. అయితే ఏమిటంటే నేను ఆశ శాంతం వదులుకోలేదు. చెప్పాను కదా, యువతరం రియాక్షన్ చూసిన తర్వాత లేకపోతే 20 రూపాయలు నేను ఉండకపోవచ్చు, ఏదో మంచి జరుగుతుందని ఇంకా నేను నమ్ముతున్నాను. ఎందుకు ఇది మాట్లాడాల్సి వచ్చిందంటే నేను ఏదో ఒక పని చేస్తే చాలామంది పెద్దలు వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసావు, నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వు చెప్పింది నిజమే, వ్యవస్థలో లోపాలు ఉన్నాయి,
మహాప్రభు ఈ మాట పబ్లిక్గా చెప్పండి అంటే ఎవరు ముందుకు రాలేదు. ఎవరు అయితే యువకులు మాట్లాడారు, రాశారు. మెయిన్ వెంకటేశ్వరరావు క్షమించలేదు. మెయిన్ లైన్ మీడియాగా చెప్పబడే ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా పబ్లిష్ చేయకపోతే ఇంటర్నెట్లో ఈ జరిగిన అంశం మీద విపరీతమైన చర్చ జరిగింది. అందులో కొన్ని నన్ను తిరుగుతూ కూడా జరిగింది అనుకోండి, అది వేరే సంగతి. నా ఎవరో ఒక స్నేహితుడు నవ్వడు కూడా నాతోటి జడ్జి గారు 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చదవదని చెప్పి కొట్టేసాను. జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో నేను భాగస్వామి, ఇద్దరు జడ్జీలు రాసిన నేను రోహిత్ నాగమన్ గారు రాశారు. ఇద్దరం కలిసి నిర్ణయం చేశాం. ఒక స్నేహితుడు నేను అంతా అనుకోండి 66A కొట్టేదో కదా అనుభవం చూపండి. ఎందుకంటే నేను కిందకి ఇంటర్నెట్లో యాంటీ నేషనల్ నక్సలైట్ వగైరా ఇవో చాలా వచ్చింది. కొట్టేసావు కదా అనుభవం సంతోషంగా అనుభవిస్తున్నారండి. ఆ మాత్రం అనుభవించడానికి సిద్ధంగా లేకపోతే ఏం చేయలేము. కాబట్టి సందర్భంగా నేను ఏంటంటే కనీసం మనం అనుకున్న అన్నిటి ధైర్యంగా పబ్లిక్గా మాట్లాడటం గాంధీ గారికి మనం ఇవ్వగలిగిన గ్రేటెస్ట్ రివార్డ్ అని చెప్పి నాకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు జీవించి ఉన్నంతకాలం ఏదైతే ప్రాక్టికల్గా ఆయన జీవించి ఉన్నంతకాలం చెప్పింది చెప్పడమే కాకుండా ఆచరణ యోగ్యంగా ప్రతిదీ చేసుకుంటూ పోయారు. తను చేస్తూ ఇది చేయండి అని చెబుతూ వచ్చారు. దాంట్లో ఎవరైనా వచ్చి అడిగితే, పెద్ద జర్నలిస్ట్ అంతా వచ్చి అడిగితే, నా జీవితమే నా సందేశం, ఏదైతే నా జీవితం మొట్టమొదటి నుంచి ఇప్పుడు దాకా నడుస్తూ వచ్చిందో దాన్నే నా సందేశం కింద మీరు పెట్టుకోండి అన్నారు. ముఖ్యంగా గాంధీజీ ఒక మన భారతదేశంలో పుట్టిన మహానుభావుల్లో గౌతమ్ బౌద్ధ మతం మన భారతదేశం విడిచిపెట్టి భారతదేశం, జపాన్, ఇండోనేషియా మిగతా దేశాల్లో, చైనా అదే రకంగా మహాత్మా గాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాలు, మహాత్మా గాంధీ చెప్పినటువంటి సత్యము, అహింస, స్వదేశీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మిగతా దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మన వాళ్ళంతా కూడా గాంధీజీ గురించి ఎక్కువ అమెరికాలో విగ్రహాలు పెడుతున్నారు. గాంధీ గురించి ప్రతి చోట అమెరికాలో యూనివర్సిటీలో ప్రతి చోట లెక్చర్స్ నడుస్తున్నాయి. ప్రతి చోట గాంధీజీ గురించే రీసెర్చ్ చేస్తున్నారు. మనం భారతదేశం చెప్పుకునే దానికంటే గాంధీజీ గురించి మిగతా దేశాల వాళ్ళు గాంధీజీ గురించి ఎక్కువ చెప్పడం ప్రారంభించారు. ముఖ్యంగా దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సత్యము, అహింస వాళ్ళు గాంధీజీ చివరికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు అని తీసుకున్నారు. ఈ గాంధీ చెప్పి 18 నిర్మాణ కార్యక్రమాల్లో మొట్టమొదట జాతీయ సమైక్యత, అస్పృశ్యత నివారణ, మద్య నిషేధము, ఖాళీ ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ నిర్మాణ కార్యక్రమాల ద్వారా గ్రామ స్వరాజ్ అనే దాన్ని తీసుకురావడానికి సాధ్యమవుతుంది. ప్రతి చోట ప్రతి గ్రామం ఒక యూనిట్గా తయారు కావాలి. అది గ్రామ స్వరాజ్ కాన్సెప్ట్లో రావాలి అని గాంధీజీ యొక్క మొట్టమొదటి గాంధీజీ ఇది దగ్గర ఒక చెట్టు కింద ఒక గుడి ఆవరణలో కూర్చుని ముచ్చటిస్తూ ఉండేవారు. ఇవాళ ఈ మహానుభావులను చూస్తుంటే నాకు ఎందుకో ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయి కళ్ళు చెప్పనించాయి. అందరికీ మరొకసారి పాదాలు. నా చిన్నతనం నా బుద్ధి తెలిసేసరికి ఒక దృశ్యం విడిగా గొప్ప తేడా లేకుండా ఇంటిలో అడుగు పెట్టగానే సింహద్వారానికి ఎదురుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ గారి ఫోటో, దానికి ఒక ఖద్దరు దండ, ప్రతి వారి వరండాలోనూ ఒక రాట్నం. ఆ వాతావరణంలో నేను జ్ఞానం పొందాను. ప్రతివారు అప్పట్లోని ఒక బాల వితంతువుల్ని, ఒక బామ్మని కదిలించిన బామ్మ ఏం చేశావు, నీ అనుభవం ఏమిటి అంటే, ఇదిగో నాకున్న నగల్లోంచి ఈ నగ నేను గాంధీ గారికి స్వాతంత్ర నిధికి దానం చేశాను అని వాళ్ళ అనుభవాలు చెప్పుకునేవారు. తర్వాత ఆయన్ని చూసి అందరూ భయపడేవారు. గాంధీ గారు చెప్పారు మనం ఆ పని చేయాలి. అది
ఆయనలోని మంచితనాన్ని చూసి భయపడ్డారు. కానీ ఆయన ఏం పెద్ద పర్సనాలిటీ కాదు. తర్వాత ఆయన దగ్గర తుపాకులు అవన్నీ ఏమీ లేవు. ఆ అహింసగా గడగడ వణికిపోయేవారు. ఆ తర్వాత కూడా ఒక చిన్న సంఘటన నేను ఒకటి చెప్తాను అనుకుంటున్నాను ఇక్కడ. గాంధీ బామ్మ అనేవారండి, మరి ఆవిడ వయసు ఎంతో నాకు తెలియదు. ఆవిడ గాంధీ గారు పోయారు అని ఆవిడ మైండ్కి రిజిస్టర్ అవ్వలేదు. ఆవిడకి అది ఎక్కలేదన్నమాట. ఎక్కకపోతే ఏదన్నా ఒక చోట ఏదైనా ఆవిడకి అన్యాయము అని కనిపించిన దగ్గర ఆవిడ వెళ్ళిపోయి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవారు. అంటే డాక్టర్ అప్పారావు గారిని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగశ్రీ గోపాల్ గారిని మనసారా అందిస్తున్నాను. ఈవేళ ఆర్భాటాలకు ఎక్కిపోకుండా మనసులోంచి వచ్చిన భావాలతో 10 మందిని ఇక్కడ కూర్చోబెట్టి విజయ్ కుమార్ అన్నట్టుగా మన గ్రామాల్లో రచ్చబండలాగా ఆహ్లాదకర వాతావరణంలో మనసులు మాట్లాడడం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వారిద్దరికీ కాకతాళీయంగా చివరిసారి నేను ఇక్కడికి ఈ గోల్డెన్ థ్రెషోల్డ్కి వచ్చింది రాధాకృష్ణ గారు, గాంధీ పీస్ సెంటర్. ఆయన నేను ఈ గాంధీ అంశాల మీద ఒక సమావేశంలో ఇక్కడ గోల్డెన్ థ్రెషోల్డ్ 94 ఆయన చనిపోయిన సంవత్సరం జూన్లో చనిపోయారు. ఆ సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఇక్కడ కూర్చోం. మళ్ళీ ఆ తర్వాత రావడం 25 ఏళ్ల తర్వాత ఇక్కడికే ఈ క్యాంపస్కి అక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ రాలేదు. మళ్ళీ మహాత్మా గాంధీకి మన కితాబ్లో ఉన్నట్టు. అలాగే కొందరు పెద్దలు గాంధీ గారిని మన దేశం పెద్దగా గుర్తుంచుకోవట్లేదు, ప్రపంచం గుర్తుంచుకోవడం అంటున్నారు. గాంధీ గారు మన దేశానికి ప్రత్యేకంగా చెందిన మనిషి కాదు. త్రిమోహాటం వాడు ఈ దేశంలో పుట్టుండొచ్చు కాకపోతే ఆయన సార్వకాలీనమైన సార్వజనీయమైన మనిషి. లేకపోతే ఆయన గురించి మనం చర్చించుకోకలేదు ప్రపంచం అంతా కూడా. గడచిన 2500 సంవత్సరాల కాలంలో మానవాళికి ఒక మహోన్నతమైన శాశ్వతమైన మార్గాన్ని చూపెట్టినటువంటి కొద్ది మంది మనుషుల పేరు చెప్తే కొందరు మనుషులంటే పాపం తెచ్చుకోవచ్చు. ఇవాళ 10 మంది దేవతలను చేశాం కాబట్టి ఓ గౌతమ బుద్ధుడు, ఒక మహావీర్ జైన్, ఒక జీసస్ క్రైస్ట్, ఓ మహాత్మా గాంధీ ఖచ్చితంగా సరసనంగా అంగీకరించారు. కాబట్టి ప్రపంచం ఆయన ఎక్కువ గుర్తుంచుకుంది. అలాగే కాలం గడిచిన కొద్దీ ఆయన గురించి ప్రపంచం అంతా మరింతగా మథన పడుతుందంటే మనం సంతోషపడాలి కానీ బాధపడాలి. గాంధీ గారు స్వతంత్రాన్ని మనకి ఇవ్వాలి. చాలామంది స్వతంత్రాన్ని తెచ్చారని అంటుంటారు. గాంధీ గారే 1916 ఫిబ్రవరి 4వ తారీఖున బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇనాగరేషన్ అప్పుడు ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసంలో ప్రౌఢత్వం లేదు, భాషలు కానీ భావంలో ఒళ్ళంత లోతున్నారు. ఎంత కర్కశంగా నిర్మోహమాటంగా నిజాయితీగా మాట్లాడారంటే ఉపన్యాసం మధ్యలో ఆయన నోరు మోయించి కూర్చోబెట్టారు. వీళ్ళు చాలా మంది తెలియకపోవచ్చు. ఆయన మాటలు సహించలేక గాంధీ గారిని ఆపేసి కూర్చోబెట్టారు. ఆయన అన్నాడే చెప్పాడు, తెల్లవాడు ఈవాడో రేపు వెళ్ళిపోవలసిందే. బలవంతంగా వెళ్ళిపోతాడా, గతి లేక దండం పెట్టి వెళ్ళిపోతాడా, నేను భరించడండి చెప్పని అది చరిత్ర తెలుస్తుంది. కానీ అంత మాత్రం చేత మనం స్వపరపాలనకు అర్హులమా అని నిర్మోహమాటంగా నిలదీశాడు. బెనారస్లో ఈ వీధులను చూడండి ఎంత అసహ్యంగా ఉన్నాయో ఆయన అన్నాడు చెప్పిన 103 ఏళ్ల క్రితం. ఇది తెల్లవాడు చేశాడు మనకి. మన మతానికి మన సాంప్రదాయానికి అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంటున్నాం ఈ నగరాన్ని. ఈ నగరంలో ఈ ఉమ్ములేమిటి, ఈ అసహ్యం ఏమిటి? వినే అదృష్టం నాకు. అప్పుడు ఆయన చెప్పింది నాకేం అర్థం కాదు, కానీ చూడటం మాత్రం నాకు. గాంధీ సిద్ధాంతాలని అవగాహన చేసుకోవటం ఒక ఎత్తు, ఆచరించడం మరొక ఎత్తు. సొంత విషయం చెప్తున్నాను ఏమనుకోకండి. మా చిన్నబాబు గారు, ఆయన పేరు కైలాసపతి, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. అబద్ధాలు చెప్పకుండా
గాంధీజీ సిద్ధాంతాన్ని ఆచరణలో హరిజన సేవ అనేది ఒక ముఖ్య కార్యక్రమంగా పెట్టుకొని చేశాడు. నేను ఆయనతో పాటు చేయలేదు. నాకు ఒక చిత్రమైన అనుభవం వచ్చింది. హరిజన వాళ్ళకి వెళ్ళి మేము ఊడుస్తుంటే, ఏమండి ఇవాళ వచ్చి ఊడ్చారు బాగానే ఉంది, రోజు ఎవరు ఊడుస్తాడండి అని అడిగారు. సరే నేను ఏ సమాధానం చెప్పేవాళ్ళ అవసరం లేదు. మా చిన్న బాబు గారు